హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సమంత మరియు వరుణ్ ధావన్ లీడ్ రోల్ పోషించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ యొక్క రివ్యూ చెప్తానండి. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటుందండి. ఒక్కొక్క ఎపిసోడ్ సుమారుగా 50 మినిట్స్ 1 అవర్ దాకా అలా ఉంటుందన్నమాట. ఓవరాల్ చూసుకుంటే 5.5 అవర్స్ ఉందండి వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ మరియు సమంతతో పాటు కేకే మీనన్, సిమ్రన్ మరియు కస్వి మజ్ముందార్ తదితరులు నటించారండి. ఓవరాల్గా వెబ్ సిరీస్ బాగుందా అంటే మాత్రం నాకైతే అంతగా ఎక్కలేదండి. 6 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ దగ్గర 1 అవర్, 5.5 అవర్స్ అనవసరంగా వేస్ట్ చేశాను అనుకున్నానండి. ఫ్యామిలీ మ్యాన్ మరియు ఫర్జీ సిరీస్ని డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే నుంచి ఈ వెబ్ సిరీస్ వస్తుందంటే ఓ రేంజ్లో ఊహించుకున్నా. అందులోనూ ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత ఏ రేంజ్లో రెచ్చిపోయి నటించింది. కేవలం ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్ అయింది అంటే మాత్రం అది సమంత వల్లనే అని అందరికీ తెలుసు. నేను ఆ రేంజ్లో ఊహించుకుని ఈ వెబ్ సిరీస్ చూడటం మొదలెట్టానండి. టోటల్గా డిసప్పాయింట్ అయిపోయానండి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ దగ్గర 2 అవర్స్ ఉంటాయండి. ఆ 2 అవర్స్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి పెట్టుకున్నాడనమాట. అసలు వామ్మో నా వల్ల అయితే కాకపోతే క్లైమాక్స్ ఎండ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తుంటే ఈ వెబ్ సిరీస్కి మళ్ళీ ఇంకొక పార్ట్ కూడా ఉందని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అలాగే లీడ్ ఇచ్చారు డైరెక్టర్స్ ఇద్దరు, రాజ్ అండ్ డీకే. ఓవరాల్గా ఈ మధ్యన మాట్లాడితే సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ తీయటం, ఇలాగ వాటి లీడ్ ఇవ్వటం అనేది పెద్ద సరదా అయిపోయింది. 1 or 2 లిప్ లాక్ సీన్స్ తప్ప ఎక్కడ ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్స్ అయితే లేవండి. ఇక ఆ తర్వాత మీరు ఫ్యామిలీతో సహా చూస్తారా లేదా అనేది మీ ఇష్టం. అఫ్కోర్స్ ఇట్లాంటి బోరింగ్ వెబ్ సిరీస్ చూడకపోతే వచ్చే నష్టమేం లేదు అన్నది నా అభిప్రాయం. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. అట్లాగే మీకు ఈ వెబ్ సిరీస్ నచ్చిందా లేదా అన్నది కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ని అసలు ఆకట్టుకోలేదు, మరి సెకండ్ పార్ట్ అన్న సరిగ్గా తీస్తారో లేదో మరి చూడాల్సిందేనండి. కథ విషయానికి వస్తే ఇది ఒక స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ అనమాట. ఈ సిటాడెల్ అనేటటువంటి ఆ సంస్థ నేపథ్యంలో కథ సాగుతూ ఉంటుంది. ప్రపంచాన్ని తాము అదుపులో పెట్టుకోవడానికి పెద్ద దేశాలు కుట్రలు పనటం, అట్లాగే అందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు, ఫైల్స్ మిస్ అవ్వటం, వాటిని ఈ స్పై ఏజెంట్స్ తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పటం, అట్లాగే ఈ ఏజెన్సీస్లోనే కొంతమంది వేరే వాళ్ళకి దొంగతనంగా సమాచారం చేరేయటం, ఇట్లాగా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మనం చాలాసార్లు చూసేసాము. మరి అట్లాంటి రొటీన్ సబ్జెక్ట్తో వెబ్ సిరీస్ వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ వెబ్ సిరీస్ మనల్ని ఆకట్టుకుంటుందండి. కానీ ఈ వెబ్ సిరీస్ విషయంలో డైరెక్టర్ రాజ్ అండ్ డీకే జస్ట్ సమంతకు ఉన్నటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే తీసారేమో అనిపించింది తప్ప ఈ వెబ్ సిరీస్ చూడకపోతే వచ్చే నష్టం ఏం లేదండి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బన్నీ క్యారెక్టర్లో వరుణ్ ధావన్ తనకిచ్చిన రోల్కి న్యాయం చేశాడండి. బాగానే నటించాడు. ఈ మధ్యన రీసెంట్గా ఆయనది స్త్రీ 2 మూవీ చూశారండి, అందులో కూడా చాలా బాగా చేశాడు. ఈ సెటాడెల్ వెబ్ సిరీస్లో కూడా బాగానే చేశాడు కానివ్వండి, ఆయన నుంచి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. ఇక సమంత గారు కూడా స్పై ఏజెంట్ క్యారెక్టర్లో చాలా బాగానే పెర్ఫామ్ చేశారు కానివ్వండి, స్టోరీలో దమ్ము లేదండి. ఒక ముందు ఏం జరుగుతుంది అనేది ఆడియన్స్ ఏదో ఊరిని అట్లా కనిపెట్టేస్తారండి. అది ఒక రకంగా స్క్రీన్ ప్లే లోపం అని చెప్పుకోవాలండి. ఏదేమైనా సరే మీరు కనుక ఫ్యామిలీ మ్యాన్ 2 రేంజ్లో సమంత ఇందులో కూడా ఎరగదీసేస్తుంది అని ఊహించుకుని వెబ్ సిరీస్ ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్గా సమంత తనకిచ్చినటువంటి క్యారెక్టర్కి న్యాయం చేసింది అని చెప్పాలి. ఇక వీళ్ళిద్దరి తర్వాత కేకే మీనన్ గారు ఒకళ్ళండి, ఆయన కూడా పర్లేదండి, బాగానే నటించారు. కన్నింగ్ క్యారెక్టర్లో తనకు అలవాటైన రీతిలో నటించుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. కాకపోతే ఈ వెబ్ సిరీస్లో నాకు ఆ పాప క్యారెక్టర్, ఐ థింక్ కస్వి మజ్ముందార్ అనుకుంటా ఆ పాప, తను చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా నటించింది. ఓవరాల్గా సమంత తర్వాత కస్వి మజ్ముందార్, తర్వాత వరుణ్ ధావన్, ఈ ముగ్గురు పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. ఇక అమన్ పంత్ అందించినటువంటి బీజిఎం అయితే ఓకే అంటానండి, ఇంకా కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది అనిపించింది. ఇక జోహాన్ హెర్లిన్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ బాగుందండి. స్టోరీ వచ్చేసి 1992 మరియు 2000 ఇలాగ 2 టైమ్ లైన్స్లో కూడా ముందుకి వెనక్కి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. ఇక సుమిత్ కొటియాన్ యొక్క ఎడిటింగ్ మాత్రం నాకైతే అంతగా నచ్చలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఎపిసోడ్లోనూ మినిమం ఒక 15 మినిట్స్ కోసేస్తే బాగుండేది ఏమనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఎడిటింగ్ చాలా పూర్గా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి టెక్నీషియన్స్, సినిమాటోగ్రాఫరు, బీజిఎం, అట్లాగే ఈ ఎడిటింగ్, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నేను IMDb వెబ్సైట్లో చూసినప్పుడు టోటల్గా వీళ్ళు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వరకే వర్క్ చేశారండి. మేబీ మిగతా 3 ఎపిసోడ్స్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకేగానే ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ని ముందుకు నడిపించేశారేమో అనిపించింది. ఏదేమైనా సరే టెక్నీషియన్స్కి డైరెక్టర్స్ అంతగా ఫ్రీడమ్ ఇవ్వలేదేమో అనిపించింది నాకైతే.
ఇక డైరెక్టర్ రాజన్ డీకే విషయానికి వస్తే వీళ్ళ యొక్క దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చినటువంటి ఫర్జీ మరియు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లు ఎంత సంచలనం సృష్టించాయో మనకు తెలుసు. కాకపోతే ఎందుకో కానీ వీరిద్దరూ కూడా ఈ వెబ్ సిరీస్కి ఆ మ్యాజిక్ని కంటిన్యూ చేయలేకపోయారనిపించింది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి వెబ్ సిరీస్ని కరెక్ట్గా దించుంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అయి ఉండేది అనేది నా అభిప్రాయము. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.